నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఇక్కడ డైట్కు సంబంధించి ఛార్జీలు రాకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు చేసి మరి అక్కడ ఫుడ్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో ఎస్సీ 52 పాఠశాలలు ఉన్నాయి. అలాగే ఎస్టీకి సంబంధించి 29, బీసీ 33 వసతి గృహాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆశ్రమ గురుకుల కస్తూరిబా పాఠశాల కూడా దాదాపుగా పెండింగ్ డైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఉంది అక్కడ కూడా. సో దీనికి సంబంధించి పౌష్టికాహార లోపం పిల్లలకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చిట్ ఫండ్స్లో డబ్బులు తీసుకొచ్చి మరి సరుకులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పులు చెల్లించకపోవడం, రావాల్సినటువంటి బాకీ రాకపోవడంతో ఇబ్బంది పడుతూ వారు అక్కడ ఫుడ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి వసతి గృహ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారింది. హాస్టల్లో నిర్వహణ కూడా తీవ్రతరంగా కష్టతరంగా మారిందని మరోవైపున వార్డెన్స్ మ్యాట్రిన్స్ వాపోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలకు సంబంధించి దాదాపు 52 ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, 29, 33 ఎస్టీ హాస్టల్స్ ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు కస్తూరిబా, దాంతో పాటు ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కాలేజీ హాస్టల్స్ అన్ని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 38,000 మంది విద్యార్థులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఏ లక్ష్యం కోసం అయితే ప్రభుత్వం హాస్టల్స్ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం అనుగుణంగా చదువు కొనసాగించేటువంటి నేపథ్యం కనబడుతున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో దాదాపు 8 నెలలుగా డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు రాక హాస్టల్ విద్యార్థులకు సరైన పౌష్టికాహారం మెను అమలు కాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, దాదాపు 2017లో బిఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా పెంచినటువంటి మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా పెంచకపోవడం ఫలితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ రకమైన మెనును అందించలేకపోతున్నామని చెప్పేసి మరోవైపున సంక్షేమ అధికారులు వాపోతా ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా గతంలో పనిచేసినటువంటి బిఆర్ఎస్ పాలక వర్గానికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా సరే కనీసం పట్టించుకునేటువంటి నాదుడు లేడని చెప్పేసి కూడా మరోవైపున వార్డెన్స్ తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత పాలక వర్గం చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ఈరోజు విద్యార్థులకు ఉదయం పాలు, రాగి మాల్ట్ తో పాటు మధ్యాహ్నం సరైనటువంటి భోజనంతో పాటు సాయంత్రానికి స్నాక్స్ కూడా ఎగ్స్, ఫ్రూట్స్ అందించాల్సినటువంటి డైట్ సంబంధించి ఫాలో కావాల్సినటువంటి అధికారులు మెను సక్రమంగా అమలు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి అడ్డంకిగా మెస్ ఛార్జీలు చెప్తా ఉన్నారు. దాదాపు లక్షల రూపాయలని ఇప్పటికీ అప్పు చేసి 8 నెలలుగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క పౌష్టికారం అందించడం కోసం కుటుంబం కాస్త కూస్తో సంపాదించుకున్నటువంటి నగదుని, అలాగే అదే సందర్భంలో నగలను మరోవైపు తీసుకున్నటువంటి అప్పుల్ని పెట్టి మరీ వింటా ఉన్నాం. కానీ పాలక వర్గం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవడం ఫలితంగా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా మరోవైపున అటువైపు వార్డెన్స్ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు 2017 నుంచి 2023 బిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాలు ఏదైతే ఉందో ఆ పోరాటం చెప్పి ఇప్పటివరకు కూడా పెంచలేదు. ఒకవైపున మెస్ ఛార్జీలు, మరోవైపున అదే కాస్మెటిక్ ఛార్జీలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని కూడా ఆపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే టీఎన్జిఓస్ అనుకూలమైనటువంటి యూనియన్ ఉందో, సంక్షేమ అధికారులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో టీఎన్జిఓస్ ఒక ఎంసీను కూడా గతంలో అనుకూలంగా మారి పాలకవర్గం దగ్గర కొట్లాడి కాస్త కూస్తో శాంక్షన్ నేర్చుకునేది. కానీ టీఎన్జిఓస్ గతంలో బిఆర్ఎస్ కి పూర్తిగా బెండై పనిచేయడం ఫలితంగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో టీఎన్జిఓస్ కాంగ్రెస్ నేతల దగ్గరికి, ప్రభుత్వ అధికారుల దగ్గర, మంత్రులు కూడా దగ్గర రానికపోవడం ఫలితంగా వీళ్ళ సమస్యని పాలక వర్గానికి చెప్పేటువంటి నాదుడు లేడని చెప్పేసి కూడా మనోవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. దాదాపు ఖమ్మం జిల్లాలో 38,000 మంది విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వారికి ఇచ్చేటువంటి పౌష్టికాహార లోపం ఫలితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా మరోవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఖమ్మం జిల్లాలో 13 కోట్ల రూపాయలకు పైగా మెస్ ఛార్జీలు రావాలని చెప్పేసి కూడా మొత్తం ఎప్పటివరకు క్యాలిక్యులేషన్ చేసి తెలుస్తుంది. కానీ పాలకవర్గానికి సంబంధించినటువంటి ఏ హాస్టల్స్ కి ఎంత పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఖమ్మంలో ట్రెజరీస్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో ట్రెజరీలో జమ అయి ఉన్నాయి. కానీ దీని అఫీషియల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉంటారో ఆ సెక్రటరీ సరైన పత్రం స్పందించిపోవడంగా ప్రస్తుతం ఆ బిల్స్ హాస్టల్స్
లేకపోవడంతో పౌష్టికాహారం అందించడం కూడా కోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మధ్యాహ్నం భోజనం చేసేటువంటి విద్యార్థుల పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. దాదాపు 8 రూపాయలతోటి హాస్టల్ విద్యార్థులు కావచ్చు, అటు డే స్కాలర్స్ గా ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఎలా పెడతారని చెప్పేసి కూడా ఏజెన్సీలు మొత్తుకుంటా ఉన్నాయి. 2 సంవత్సరాలుగా అక్కడ కూడా మెను ఏదైతే ఛార్జీలు ఇవ్వకపోవడం ఫలితంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఎదురవుతూ చాలని నాణ్యత లేనటువంటి నాశనమైన భోజనం విద్యార్థులకు వడ్డిస్తున్నారని చెప్పేసినటువంటిది కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకటంటే దాదాపుగా చూసుకుంటే ఇందులో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా బిలో ప్రౌట్లానికి కింద ఉన్నటువంటి వారే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ చదువుకుంటారు. సో అలాంటి కుటుంబాల నుంచి వచ్చి వారికి పౌష్టికాహారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారి ఎదుగుదలకి చదువు మీద ఆసక్తి చూపించాలన్నా కూడా ఖచ్చితంగా బేసిక్గా ఉండాల్సినటువంటి ఫుడ్, ప్రోటీన్స్ ఖచ్చితంగా అందవలసిన అవసరం. సో అవి కూడా ఇక్కడ నుంచి వారు అప్పులు తీసుకొని బయట దగ్గర నుంచి సొంత డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వారికి పౌష్టికాహారం అందుతున్నటువంటి ఆ మెనూ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉందా? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా వినిపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, ప్రస్తుతం డైట్ ఛార్జీలు లేకపోవడంతో ఇప్పుడున్నటువంటి వార్డెన్స్ అందరూ కూడా తమ యొక్క అప్పులు చేసి మరీ ఇప్పటి వరకు పెట్టాం, ఇక మా వల్ల కావడం లేదని చెప్పేసి అని కూడా చాలా చోట్ల కూడా ఇప్పటికే దాదాపు మెనూ అమలు చేసేటువంటి దాఖలు కనబడడం లేదు. దాదాపు వారానికి 6 ఎగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కేవలం 3-4 రోజులు మాత్రమే ఎగ్స్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. దాదాపు ఈ రోజు ఒక ఎగ్ విషయం 2017లో 3 రూపాయలు ఒక ఎగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది 7 రూపాయలుగా మారింది. అంటే క్రమక్రమంగా ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. కూరగాయల ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. పాల ధరలు కూడా పెంచారు. అన్ని రకాల ధరలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోవడం ఫలితంగా కూడా ఈ 2 రకాల సమస్యలు కూడా విద్యార్థుల ఎదుగుదలకు, వాళ్ళకి అందించేటువంటి ప్రోటీన్స్, వాళ్ళ యొక్క శక్తికి, వాళ్ళ నాలెడ్జ్ కి అడ్డంకులుగా మారుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గతం నుంచి కూడా పాలక వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ అనాగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ హాస్టల్స్ ఏదైతే ఉందో హాస్టల్లో సక్రమైనటువంటి పౌష్టికాహారం అందకపోవడం విద్యార్థుల యొక్క ఎదుగుదలతో పాటు నాలెడ్జ్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసినటువంటిది కూడా ఇప్పటికే అనేక వైద్యులు చెప్తా. కాంగ్రెస్ వర్గం డైట్ ఛార్జీలు విడుదల చేయాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ కానీ కొంత ఇబ్బందులు అడ్డంకుగా మారుతామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ హాస్టల్ విద్యార్థులకి, సంక్షేమ విద్యార్థులకు కనుక సరైన సమయంలో డైట్ ఛార్జ్ లేకపోతే రానున్నటువంటి విద్యార్థుల యొక్క భవితవ్యానికి, భవిష్యత్తుకి అడ్డంకుగా మారే ఉందనేటువంటిది కూడా ఇప్పటికే చాలా మంది అభిప్రాయం. అందుకనే ఇది విద్యార్థి సంఘాలు కావచ్చు, వాటిని సీనియర్స్ కావచ్చు, అనేక మంది కూడా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ఇది కూడా మారాలి. సంక్షేమ అధికారుల ఇబ్బందులు లేకోకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసం మెను డైట్ ఛార్జీల్ని తక్షణమే విడుదల చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా సహకరించాలని చెప్పేసి కూడా మరోవైపు డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలకి సహకరించాలని చెప్పేసినటువంటిది కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకపోతే దాదాపు ఖమ్మం జిల్లాలో 30,000 మంది విద్యార్థులు పైగా ఉన్నటువంటి విద్యార్థులు, భావి భారత విద్యార్థుల యొక్క భవితవ్యం కొంత ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా, వాళ్ళ పౌష్టికాహారం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటిది కూడా ఇప్పుడు చాలా మంది అంచనా వేస్తా ఉన్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.